తీసే నువ్వు మన ముందు పోదాము. All the best to all the cricket teams. God bless you. అంత దూరమేనా? పక్క పల్లెని కలిపారు. ఓకే. అరే నూరారే కడపరినా అతను మెయిన్ కడపరి నీకు ఒక 50 ఇస్తాను కదా, 20 ఇస్తా. పల్లికి ఒక 50. మిస్ అయింది. అబ్బా క్యాచ్ అవుట్ భయ్యా బ్యాట్ కావడంలే బాల్లో రైట్. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పల్లెలో ఈ సంక్రాంతి సంబరాలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. దాంట్లో భాగంగానే యువతకు ఎక్కువ ఆకట్టుకునేది ఈ క్రికెట్ మ్యాచ్లు. ఈ వారం పొడుగున సంక్రాంతికి ఒక 3 రోజుల ముందు నుంచి, సంక్రాంతి రోజుల్లో, మరి సంక్రాంతి అయిన తర్వాత ఒక 1-2 డేస్ ఇట్లా పూర్తిగా ఒక వారం 10 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుని యువత చాలా ఆనందోత్సవాల మధ్య చాలా అద్భుతమైన క్రికెట్ మ్యాచ్లు ఆడతారు. ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈ క్రికెట్ మ్యాచ్లు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే 2 రోజులు 3 రోజుల క్రితం చింతకాయలపల్లిలో ఒక టోర్నమెంట్ని ప్రారంభించాం. అది కూడా అద్భుతంగా కొనసాగుతోంది. అట్లాగే ఈరోజు టంగుటూరుకు చాలా పెద్ద, మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద హై స్కూల్ గ్రౌండ్. ఇది చాలా పేరునికైన హై స్కూలు, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల. కొన్ని దశాబ్దాలుగా విరాజిల్లుతోంది ఈ పాఠశాల. మేమంతా కూడా మా చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాం. నేను ఇక్కడే 6-7 తరగతులు ఇక్కడే అభ్యసించాను నేను. ఇలాంటి పాఠశాలలో ఈరోజు ఇంత మంచి గ్రౌండ్లో మీరు ఒకసారి చూస్తే పచ్చిక చాలా అద్భుతమైన పచ్చిక, క్రికెట్ మ్యాచ్కి అనువైన ప్రదేశం, చాలా మంచి పెద్ద గ్రౌండు. వ్యూవర్స్ కూడా, ప్రేక్షకులు కూడా కూర్చొని చాలామంది చూడడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన వైనం. ఇలాంటి ఒక క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు 22 టీమ్స్ ఈరోజు పాల్గొంటున్నాయి. ఈరోజు మేము ఈ క్రికెట్ మ్యాచ్ని ఆరంభించాం. దీని పేరు వినాయక టోర్నమెంటు. ఇక్కడి నుంచి 22 టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. నందలూరు, రాజంపేట, పెనగలూరు, పుల్లంపేట ఈ 4 మండలాల నుంచి 22 టీమ్స్ వచ్చాయి. వీటన్నిటికీ పూర్తిగా ఈ మ్యాచ్లన్నీ అయిపోయి ఫైనల్ 18వ తేదీ కానీ 19వ తేదీ కానీ పెట్టేటట్టుగా వీరు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు మళ్ళా కోలాహలంగా ఆ రోజు కూడా ఉంటుంది. ఈ మధ్యలో లీగ్ మ్యాచ్లు కావచ్చు, ఫైనల్, సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అన్నీ జరుగుతాయి. ఇవి చాలా అద్భుతమైన ఒక ఆనందోత్సవాల నడుమ చాలా ప్రేక్షకులు కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ అద్భుతంగా ఆడుతున్నారు. ఇది ఒక మంచి పరిణామము. పల్లెల్లో యువతకు ఒక పని కల్పించే విధంగా, సరదాగా టైం సాగే విధంగా, వేరే చెరువుల వాటికి తావు లేకుండా అద్భుతమైన ఒక మంచి ఆటగా ఇది రూపొందించబడతా ఉంది. దీనికి సహకరించిన అందరికీ కానీ, నేను కావచ్చు, ఇంకా
ఈయన ఎక్స్ఎంపీపీ పూనబోయిన లక్ష్మీనరసయ్య గారు కూడా ఈయనకి విరాళంగా డబ్బులు ఇస్తున్నారు. ఇంకా చాలామంది నాయకులు వీటికి విరాళంగా డబ్బులు ఇచ్చారు, ప్రోత్సహిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అద్భుతమైన ఈ ఆటను ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఇంకా గొప్పగా కొనసాగాలని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.